బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. Hello everyone, this is Mrs. M. Pallavi from Dream Spoken English. సో ఇవాళ మనం ఈ సెషన్లోని ఇంగ్లీష్లో చాలా మందికి డౌట్ ఉన్న టాపిక్, అలాగే చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ టెన్సెస్ గురించి నేర్చుకోబోతున్నాం. ఓకే, సో ఈ టెన్సెస్ అనేది చాలా మంది అనుకుంటారు, అండ్ అఫ్ కోర్స్ ఇట్స్ హార్ట్ ఆఫ్ ద స్పోకెన్ ఇంగ్లీష్. ఐ వాంట్ టు సే ఇట్. నాట్ ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్, అన్ని లాంగ్వేజెస్ లో కూడా మనకి టెన్సెస్ అనేది ఉంటుంది. టెన్సెస్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఆల్ అబౌట్ ది టైం. ఓకే, సో మనం ఏదైతే యాక్షన్ చేస్తామో, ఏదైతే పని చేస్తామో, ఆ పని ఏ టైంలో జరిగింది అనేది క్లియర్ గా అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఎక్స్ప్రెస్ చేయడమే ఈ టెన్సెస్ టాపిక్ ఉన్న మెయిన్ ఇంపార్టెన్స్ అన్నమాట. గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. సో అది చాలా మంది ఏంటంటే స్ట్రక్చర్ అంటే సెంటెన్స్ ఫార్మేషన్ అకార్డింగ్ టు ద టెన్స్ చేస్తే సరిపోతుంది అనేది చాలా మందికి తెలుసున్న విషయం. ఓకే, బట్ కాకపోతే ఏంటి అంటే టెన్సెస్ అంటే ఓన్లీ సెంటెన్స్ ఫార్మేషన్, సెంటెన్స్ స్ట్రక్చర్ సరిగ్గా ఉంటే సరిపోదు. సో ఇప్పుడు మనకి 12 డిఫరెంట్ టెన్సెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉన్నాయని అందరికీ తెలుసున్న విషయమే. కానీ 12 డిఫరెంట్ టెన్సెస్ లో కూడా 12 డిఫరెంట్ సెంటెన్స్ ఫార్మేషన్స్ ని తెలుసుకుంటే మనం పర్ఫెక్ట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడతాం అనేది కంప్లీట్లీ ఇట్స్ నాట్ ట్రూ అన్నమాట. ఓకే, సో మనకేంటి అంటే అకార్డింగ్ టు ద సిట్యుయేషన్. ఓకే, సో మనం ఇప్పుడు రెగ్యులర్ గా చేసే యాక్టివిటీస్ కానీ, లేదు జరిగిపోయిన విషయాలు కానీ, లేకపోతే జరగబోతున్న విషయాలు కానీ, ఓకే, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో డిఫరెంట్ సిట్యువేషన్స్ లో మనం డిఫరెంట్ గా సెంటెన్స్ ఫార్మ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో అది ఏ విధంగా చేయాలి సో అనేది ఫ్రమ్ స్క్రాచ్ మనం ఈ టెన్సెస్ టాపిక్ గురించి ఈ రోజు ఈ సెషన్ లో తెలుసుకోబోతున్నాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకే, సో టెన్సెస్ అందరికీ తెలుసున్న దాని ప్రకారం మనకి టైం ఎన్ని టైమ్స్ ఉన్నాయండి? 3 టైమ్స్. వన్ ఇస్ ప్రెజెంట్. ఓకే, ప్రెజెంట్. నెక్స్ట్ పాస్ట్, ఫ్యూచర్. Okay, so we have 3 different times in our situations. మనం జనరల్ గా చూసుకుంటే సిచ్యువేషన్స్ లో 3 డిఫరెంట్ టైమ్స్ లో మనం ప్రెసెంట్ లో ఏం జరిగింది, పాస్ట్ లో ఏం జరిగింది, ఫ్యూచర్ లో భవిష్యత్తులో ఏం జరగబోతుంది అని చెప్పుకునేవే ఎక్కువగా ఉంటాయి. సో ఈ 3 డిఫరెంట్ టైమింగ్స్ తో మనం 4 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ తో ఎప్పుడైతే కంబైన్ చేస్తామో మనకి 12 డిఫరెంట్ టెన్సెస్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, లెట్స్ చెక్ విత్ దట్. సో మనము జస్ట్ ఎర్లియర్ చెప్పుకున్నాం కదా, 4 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ తో మనం 3 డిఫరెంట్ టైమ్స్ ని కంబైన్ చేసినప్పుడు మనకి 12 డిఫరెంట్ ఇంగ్లీష్ టెన్సెస్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, సో అవి ఎట్లా ఫామ్ చేయాలనేది కూడా నేను చెప్తున్నాను చూడండి. ప్రెసెంట్ టైం వెన్ ఇట్ కంబైన్స్ విత్ సింపుల్ ఆస్పెక్ట్ వి గెట్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్. వి గెట్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్. ఓకే, నెక్స్ట్ వెన్ present time combines with continuous aspect we get present continuous tense. Okay, next same in the same way present when it combines with perfect we get present perfect tense. Okay, next in the same way present with perfect continuous, present perfect continuous. Okay, so in the same way we even form 4 tenses with past and future times also. Okay, so just have a look here. Simple past, past continuous, past perfect and past perfect continuous. Okay, same with future. Simple future, future continuous, future perfect, future perfect continuous. So just count it once. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. So totally we have 12 different tenses in English language. Now let us just have a look at the board to just know how to learn tenses first. Okay, so manam tenses ఈ 12 డిఫరెంట్ ఓకే అండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 12 టెన్సెస్ ఉన్నాయి బోర్డ్ మీద. నేను 12 డిఫరెంట్ టెన్సెస్ కి 12 డిఫరెంట్ సెంటెన్స్ ఫార్మేషన్ స్ట్రక్చర్స్ ఇచ్చేస్తాను. బట్ స్ట్రక్చర్స్ ఇచ్చినంత మాత్రాన
మీకు ఏ సిచ్యువేషన్ లో ఏ స్ట్రక్చర్ యూస్ చేయాలనేది ఎలా తెలుస్తుంది? తెలీదు. ఓకే, సో దీని వల్ల ఇదే మెయిన్ డ్రాబ్యాక్. టెన్సెస్ నేర్చుకోవడం అనే విధానం కూడా ఉంది. ఓకే, సో టెన్సెస్ ఏ విధంగా నేర్చుకోవాలి అనేది నేను ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ వీడియోని కంటిన్యూగా చూడండి. సో ఇప్పుడు మనం టెన్సెస్ ని ఏ విధంగా స్టార్ట్ చేయాలి అంటే 12 టెన్సెస్ ని కూడా మనం ఒకే ఆర్డర్ లో నేర్చుకుంటాం. ఓకేనా? సో మన కమింగ్ అప్ వీడియోస్ లో కూడా ఏంటి అంటే ఒక్కొక్క టెన్స్ ఒక్కొక్క ఆర్డర్ లో ఉండదు, సేమ్ ఆర్డర్ లో నేర్చుకుంటాం. నేర్చుకునే విధానం అంతా ఒకటే 12 టెన్సెస్ కూడా. కాకపోతే ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ యూసేజ్ కానీ, ఒక్కొక్క టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ కానీ, ఒక్కొక్క టైప్ ఆఫ్ సెంటెన్స్ ఫార్మేషన్ కానీ ఉంటుంది తప్ప బట్ మన వే ఆఫ్ లెర్నింగ్ అనేది చేంజ్ అవ్వదు త్రూ 12 టెన్సెస్ 12 సెషన్స్ కూడా. ఓకేనా? సో ఈ రోజు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క టెన్స్ ని ఏ విధంగా నేర్చుకోవాలి అనేది చూద్దాం. అంటే టెన్స్ టాపిక్ ని ఎలా నేర్చుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్స్ లో మనం నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే హౌ, ఎలా మీన్స్ ఏ విధంగా మనం టెన్సెస్ ని యూజ్ చేయాలి. ఓకేనా? సో అంటే ఈచ్ టెన్స్ కి చెప్పాను కదా ఆల్రెడీ ఒక్కొక్క సెంటెన్స్ ఫార్మేషన్ ఉంటుంది. సో ఆ సెంటెన్స్ ఫార్మేషన్ ని ఏ విధంగా సెంటెన్స్ ని మనం ఫార్మ్ చేయాలి, దాని యొక్క పర్టికులర్ స్ట్రక్చర్ ఏంటి అనే దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. ఓకేనా? సో దాంతో పాటుగా ఇంపార్టెంట్ గా మనం నేర్చుకోవాల్సింది, వెరీ వెరీ ఇంపార్టెంట్ గా నేర్చుకోవాల్సింది వెన్, ఎప్పుడు. ఓకే, ఎప్పుడు, ఎలా, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ టెన్సెస్ లో. ఓకేనా? సో ఎప్పుడు ఆ పర్టికులర్ సెంటెన్స్ ఫార్మేషన్ ని మనం యూజ్ చేసి ఇంగ్లీష్ లో మాట్లాడాలో తెలియకపోతే మనం ఎన్ని స్ట్రక్చర్స్ నేర్చుకున్నా సరే ఇట్స్ మియర్లీ వేస్ట్. ఓకే, సో కాబట్టి మనం ఎప్పుడు ఆ పర్టికులర్ సెంటెన్స్ స్ట్రక్చర్ ని యూజ్ చేయాలనేది మనం బాగా తెలుసుకోవాలి. అంటే ఈ రెండింటిని కలిపితే మనకి ఏమొస్తుంది? యూసేజ్. ఓకే, యూసేజ్ ఎలా యూజ్ చేయాలి, ఆ పర్టికులర్ టెన్స్ ని ఎలా, ఎప్పుడు, ఎందుకు యూజ్ చేయాలనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఆర్ ఫామ్, ఇది అందరికీ తెలుసున్నది. కానీ ఇందులో కూడా మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఓన్లీ సెంటెన్స్ ఫార్మేషన్ అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, ఇదే అందరూ చెప్తారు. కానీ నేను ఇన్ కేస్ నెగటివ్ లో ఏదైనా మాట్లాడాలి అంటే, లేకపోతే నేను చెయ్యను, నేను చేయలేదు, నేను చెయ్యబోను అని చెప్పాలి అంటే ఎలా తెలుస్తుంది? సో ఈచ్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి. ఓకేనా? సో మనం పాజిటివ్ స్టేట్మెంట్ మేక్ చేస్తాం, నెగటివ్ స్టేట్మెంట్ మేక్ చేస్తాం, అండ్ అలాగే ఇదే సేమ్ సెంటెన్స్ ఫార్మేషన్ తో నేను ఎవరిని క్వశ్చన్ చేయలేనే. వెన్ ఇట్ కమ్స్ టు ఇంటరాగేటివ్ మోడ్ ఆఫ్ సెంటెన్స్ అంటే ఎవరినైనా ప్రశ్నించాలి అనుకునేటప్పుడు ఇంగ్లీష్ లో మన యొక్క సెంటెన్స్ ఆర్డర్ అనేది, అంటే వర్డ్ ఆర్డర్ అనేది సెంటెన్స్ లో చేంజ్ అయిపోతుంది. సో ఐ కెనాట్ సే దట్ ఐ కెన్ హెల్ప్ యూ అని నేను ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తే సరిపోదు, కానీ దాని యొక్క సెంటెన్స్ ఫార్మేషన్ కూడా కరెక్ట్గా ఉండాలి. కెన్ ఐ హెల్ప్ యూ, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఐ కెన్ హెల్ప్ యూ అంటే అది ఒక స్టేట్మెంట్, నేను నీకు హెల్ప్ చేయగలను అని చెప్తున్నాను, నా ఎబిలిటీని నేను జస్ట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను యాజ్ అన్ ఇన్ఫర్మేషన్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు క్వశ్చనింగ్ అదర్స్, ఓకే, నేను నీకు హెల్ప్ చేయనా అని అడగాలంటే ఐ షుడ్ సే కెన్ ఐ హెల్ప్ యూ. ఓకే, సో ఇక్కడ మనకి వర్డ్ ఆర్డర్ అనేది కంప్లీట్ గా చేంజ్ అవుతుందండి. సో స్టేట్మెంట్ వేరు, ఇంట్రాగేటివ్ వేరు. ఇంట్రాగేటివ్ అంటే ఏమీ లేదు, క్వశ్చన్ నే మనం ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని అంటాం. సో నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అలాగే డిఫరెంట్ క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్ మీద కూడా మనం కమింగ్ అప్ సెషన్స్ లో వీడియోస్ చేస్తాము. సో దాంట్లో మీరు క్లియర్ గా వింటే అసలు సెంటెన్సెస్ అంటే ఏంటి అనేది క్లియర్ గా ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకే, సో డన్. మనం మళ్ళీ టెన్సెస్ కి వచ్చేద్దాం. సో ఇక్కడ చూస్తే మీకు దీంతో పాటుగా మనం ఇంకా నేర్చుకోవాల్సి ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ మనం సెంటెన్స్ ఫార్మేషన్ నేర్చుకునేది ప్రతి టెన్స్ లో పాజిటివ్ స్టేట్మెంట్. ఓకే, సో నేను పాజిటివ్ గా ఏదైనా ఇన్ఫర్మేషన్, కేవలం ఇన్ఫర్మేషన్ లేదు ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేయాలంటేనో లేకపోతే ఒక ఫ్యాక్ట్ గురించి మాట్లాడాలంటేనో, సో ఇట్లాంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ నేను ఎక్స్ప్రెస్ చేయాలి పాజిటివ్ మోడ్ లో అనుకుంటే నేను పాజిటివ్ స్టేట్మెంట్ సెంటెన్స్ స్ట్రక్చర్ ని యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నెగటివ్ స్టేట్మెంట్, సేమ్ ఏదైనా నెగటివ్ గా చెప్పాలి అంటే నెగటివ్ స్టేట్మెంట్ స్ట్రక్చర్. నెక్స్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఈ ఇంటరాగేటివ్ సెంటెన్స్ లో కూడా మనకి 2 డిఫరెంట్ సెంటెన్స్ ఫార్మేషన్స్ ఉంటాయండి. ఒకటి ఎస్ ఆర్ నో క్వశ్చన్, అంటే దీని యొక్క ఆన్సర్ అనేది మనకి ఎస్ ఆర్ ఐదర్ నో అనే దీంట్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ఆస్క్ యూ విత్ హూమ్ డిడ్ యూ గో టు పార్టీ ఎస్టర్డే అని అడిగితే ఇక్కడ నేను ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాను, నువ్వు ఎవరితో నిన్న పార్టీకి వెళ్ళావు అని ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాను. సో ఇట్లా ఎప్పుడైనా సరే మనం ఇన్ఫర్మేషన్ ని అడిగేటప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు అంటే మీన్స్ వెన్ అని, ఎక్కడ, వేర్ అని. సో ఇట్లా లొకేషన్ కి కానీ ఒక టైం కి కానీ ఒక ఇన్ఫర్మేషన్ వాట్ అని, ఏంటని కానీ, సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ WH వర్డ్స్ అనేవి ఉంటాయి. సో ఈ WH వర్డ్స్ గురించి ఆల్రెడీ ఇంటరాగేటివ్ సెంటెన్స్ వీడియోలో మనం చేస్తాం.
చేస్తాం. సో అందులో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు WH వర్డ్స్ అంటే ఏంటి అనేది. సో ఈ WH వర్డ్స్ అనేవి మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క సిచ్యువేషన్ లో ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ అడగడానికి యూజ్ అయ్యే వర్డ్స్ అన్నమాట. సో ఆ WH వర్డ్స్ యూజ్ చేసి మనం ఇన్ఫర్మేషన్ ని అకార్డింగ్ టు ద టెన్స్ అడిగేటప్పుడు దాని యొక్క వర్డ్ ఆర్డర్ కూడా చేంజ్ అవుతుంది. సో ఆ వర్డ్ ఆర్డర్ మనకి ఈ WH వర్డ్ క్వశ్చన్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఆర్ ఫార్మ్ అనేది. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ హౌ వీ నీడ్ టు లెర్న్ టెన్సెస్. సో ఇక్కడ వరకు మనం టెన్సెస్ లో యూసేజ్ అంటే ఏంటి అని తెలుసుకుందాం. ఓకే, సో ఏ సిచ్యువేషన్ లో ఎలాంటి సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చేయాలి అని. ఓకే, సో ఇప్పుడు సెంటెన్స్ ఫార్మేషన్ అంటే ఏంటి, సెంటెన్స్ ఫార్మేషన్ ఎన్ని రకాలుగా ఉంటుంది, అంటే ఎన్ని విధాలుగా మనం సెంటెన్సెస్ ని ఫార్మ్ చేయాల్సి ఉంటుందో తెలుసుకుందాం. సో దాంట్లో సెంటెన్స్ స్ట్రక్చర్ ఆర్ ఫార్మ్ అనేది ఒకటి ఉంటుంది, ప్రతి టెన్స్ లో ఉంటుంది. ఓకే, సో అకార్డింగ్ టు ద టెన్స్ ఒక్కొక్క టెన్స్ కి ఒక్కొక్క సెంటెన్స్ ఫార్మేషన్ ఉంటుంది. బట్ సెంటెన్సెస్ లో కూడా మనం అన్ని సెంటెన్సెస్ ఒకేలాగా ఉండవు. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను వెళ్తున్నానండి అని చెప్పాలంటే వెళ్తున్నానండి అనే చెప్తాం. నేను వెళ్ళట్లేదు, మీరు వెళ్తున్నారా, నేను వెళ్ళలేదు. సో ఇలా ఈ విధంగా మనకి పాజిటివ్ స్టేట్మెంట్ అని నెగటివ్ స్టేట్మెంట్ అని క్వశ్చన్ చేసే విధానం అనేది మారుతూ ఉంటుంది. ఓకే, సో ప్రతి టెన్స్ లోని ఇదే ఆర్డర్. ఓకే, సో ప్రతి టెన్స్ లో మనం నేర్చుకునేది ఏంటంటే ప్రతి టెన్స్ లో కూడా మనం ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్ ని ఏ విధంగా ఫామ్ చేయాలి అనేది నేర్చుకుంటాం. అంటే నేను వెళ్తున్నాను, నేను వెళ్తాను, నేను రేపు వెళ్తాను, ఓకే, నేను తిన్నాను, నెక్స్ట్ పాప స్కూల్ కి వెళ్ళింది, నేను మార్కెట్ కి వెళ్తున్నాను. సో ఈ విధంగా ఏదైనా సరే చేసే పని పాజిటివ్ దే అయితే మనం పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ని యూజ్ చేసి ఆ పర్టికులర్ కి టైం కి తగ్గ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది యూజ్ చేసి ఇంగ్లీష్ లో ఎక్స్ప్రెస్ చేస్తాం. సో అదే మనకి ఫస్ట్ పాజిటివ్ స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ నెగటివ్ స్టేట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను వెళ్ళలేదు, నేను రేపు వెళ్ళట్లేదు, ఓకే, నేను వెళ్ళలేదు, మార్కెట్ కి వెళ్ళట్లేదు, పాప స్కూల్ కి వెళ్ళట్లేదు, తనకు ఒంట్లో బాగాలేదు. సో ఏదైనా సరే నెగటివ్ గా చెప్పాలి అనుకుంటే మనం ఈ నెగటివ్ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది యూజ్ చేసి చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలాగే థర్డ్ వన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఏం లేదండి, క్వశ్చన్ చేయడం. ఓకే, సో క్వశ్చన్ చేసే ఆ పర్టికులర్ సెంటెన్స్ ని మనం ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని అంటాం. ఓకే, సో ఈ క్వశ్చన్ చేయడంలో కూడా రెండు ఉన్నాయండి. ఒకటి ఎస్ ఆర్ నో క్వశ్చన్ అంటాం, రెండు WH వర్డ్ క్వశ్చన్ అంటాం. సో ఈ WH వర్డ్స్ అంటే ఏంటి అనేది ఇంటరాగేటివ్ సెంటెన్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో WH వర్డ్స్ అంటే ఏమేమి ఉన్నాయి, WH ఫ్యామిలీ అంటే ఏంటి, క్వశ్చన్ వర్డ్స్ అంటే ఏంటి, అవి మనం ఎలాంటి సిచ్యువేషన్స్ లో యూజ్ చేసి క్వశ్చన్ చేయొచ్చు అనేది మీకు క్లియర్ గా నేను ఆ వీడియోలో చెప్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ మీకు చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్ అంటే ఏమీ లేదండి, ఏదైనా దానికి తగ్గ ఆన్సర్ అనేది ఐదర్ ఎస్ లేదా నో అనే దీంట్లో ఉంటుంది. అంటే ఆ పర్టికులర్ క్వశ్చన్ నే మనం ఎస్ ఆర్ నో క్వశ్చన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, డిడ్ యూ గో టు పార్టీ ఎస్టర్డే, డిడ్ యూ గో టు పార్టీ ఎస్టర్డే, నువ్వు పార్టీకి వెళ్ళావా. సో ఇక్కడ మనం ఆన్సర్ ఏం చెప్తామండి, నువ్వు పార్టీకి వెళ్ళావా అని అడిగితే మీరు ఆన్సర్ ఏం చెప్తారు, అయితే వెళ్ళామని చెప్తాం, లేకపోతే వెళ్ళలేదని చెప్తాం. సో దాన్నే ఎస్ ఆర్ నో క్వశ్చన్ అని అంటాం. సో దానికి ఆన్సర్ ఏ విధంగా ఉంటుందండి, ఎస్ అనుకోండి పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ యూస్ చేసి చెప్తాం, అదే నో అనుకోండి నెగటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ యూస్ చేసి చెప్తాం. అదే ఎస్ ఆర్ నో క్వశ్చన్ అనమాట. ఓకే, నెక్స్ట్ WH వర్డ్ క్వశ్చన్. సో ఈ WH వర్డ్స్ అనేవి దేనికి యూస్ చేస్తాము అంటే జనరల్ గా ఏదైనా ఇన్ఫర్మేషన్ అడగడానికి. ఓకే, సో ఇక్కడ ఎస్ ఆర్ నో క్వశ్చన్ లో ఇన్ఫర్మేషన్ ఏం చెప్పం కదండి, అయితే వెళ్ళామనో వెళ్ళలేదనో, తిన్నామనో తినలేదనో, పడుకున్నామనో పడుకోలేదనో, సో ఇట్లాంటివి చెప్తూ ఉంటాం. బట్ WH వర్డ్స్ అనేది ఎప్పుడైనా సరే ఇన్ఫర్మేషన్ అడగడానికి యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, వేర్ డిడ్ యూ గో ఎస్టర్డే, నేను వెళ్ళలేదు వెళ్ళాను అని చెప్పడానికి లేదు. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏ విధంగా వస్తుందండి, నేను నిన్న పార్టీకి వెళ్ళాను, నేను నిన్న మార్కెట్ కి వెళ్ళాను, నిన్న మేము సినిమాకి వెళ్ళాము, నిన్న మేము మూవీకి వెళ్ళాము, నిన్న నేను ఆడిషన్ కి వెళ్ళాను. సో ఇట్లా ఏదైనా సరే, నిన్న నేను స్కూల్ కి వెళ్ళాను, లేకపోతే నేను ఒక పని మీద వెళ్ళాను. సో ఏదైనా సరే వేర్ డిడ్ యూ గో ఎస్టర్డే మీన్స్ ఐ నీడ్ టు గివ్ సమ్ ఇన్ఫర్మేషన్ యాజ్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, సో అట్లా ఏంటి అంటే ఈ WH వర్డ్స్ ని మనం ఇన్ఫర్మేషన్ అడగడానికి యూస్ చేస్తాం, ఇన్ఫో అడగడానికి యూస్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఎస్ ఆర్ నో అనేది రాదు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డిడ్ యూ గో టు పార్టీ ఎస్టర్డే అన్న దాంట్లోని వర్డ్ ఆర్డర్ చేంజ్ అవుతుంది, వేర్ డిడ్ యూ గో ఎస్టర్డే అని అడగడంలోని వర్డ్ ఆర్డర్ చేంజ్ అవుతుంది. అలాగే స్టేట్మెంట్ చెప్పేటప్పుడు అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు పాజిటివ్ అయితే పాజిటివ్ స్ట్రక్చర్ మారుతుంది, నెగిటివ్ అయితే నెగిటివ్ స్ట్రక్చర్ కూడా మారుతుంది. కాబట్టి వీటిలన్నిటినీ ఒకే సెంటెన్స్ ఫార్మేషన్ తో అయితే ఎక్స్ప్రెస్ చేయలేము. కాబట్టి మనం ప్రతి టెన్స్ లో కూడా టైం కి తగ్గట్టుగా, సిచ్యువేషన్ కి తగ్గట్టుగా పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్, ఇంట్రాగేటివ్ అయితే ఇంట్రాగేటివ్ లో ఏ విధంగా సెంటెన్సెస్ ఫార్మ్ చేస్తాము అనేది మన కమింగ్ అప్ వీడియోస్ లో నేర్చుకుంటాం. సో ఈ వీడియోకి టెన్సెస్ ఏ విధంగా యూజ్ చేయాలి,
ఏ విధంగా నేర్చుకోవాలి, ఓకేనా? అండ్ అలాగే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉన్న 12 డిఫరెంట్ టెన్సెస్ ని ఏ విధంగా ఫామ్ చేయాలి, అలాగే అవి ఏంటేంటి అనేవి క్లియర్ గా తెలుసుకున్నాం కదా. సో ఈ పర్టికులర్ వీడియోకి, ఈ పర్టికులర్ సెషన్ కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కమెంట్స్ రూపంలో తెలియజేయచ్చు. మేము డెఫినెట్ గా వాటిని క్లారిఫై చేస్తాము. అండ్ కమింగ్ అప్ వీడియోలో మనం ఫస్ట్ టెన్స్ ని నేర్చుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్.